మనిషి శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ ఎప్పటికీ చావదు అంటారు. అయితే ఈ భూమి మీదే అమరుడిగా తిరుగుతున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఆంజనేయ స్వామి. హనుమంతుడి మరణం గురించి ఎక్కడ వినలేం, చదవలేం. ఎందుకంటే ఆయనకు అసలు మరణమే లేదు. శ్రీరాముడు ఇచ్చిన వరం వల్ల నా పేరు ఈ లోకంలో వినిపిస్తూనే ఉంటే నువ్వు కూడా ఈ భూమిపై ఉండాలి అని చెప్పాడు. అందుకే రామాయణం ఉన్నంత కాలం హనుమంతుడు మన మధ్యే ఉంటాడు. కొంతమంది చెబుతారు ఆయన హిమాలయాల్లో కనిపిస్తారని, మరికొంతమంది అంటారు ఆయన అడుగుల ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని. అయోధ్య, భద్రాచలం, శ్రీలంక ఎక్కడ చూసినా ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. అంటే ఆయన నిజంగానే ఈ భూమిని వదిలిపోలేదు. త్రేతాయుగంలో రామాయణంలో ఉన్న హనుమంతుడు ద్వాపయుగంలో కూడా కనిపించాడు. పాండవులను కూడా కలిసినట్టు మహాభారతంలో ఉంది. అంటే ప్రతి యుగంలో ఆయన ఉన్నాడన్న మాట. కలియుగంలో కూడా కొంతమంది మహానుభావులు ఆయనను దర్శించుకున్నానని చెప్పారు. స్వామి మాధవాచార్యులు హనుమంతుడిని ప్రత్యక్షంగా చూశానని ఆయన అన్నారు. తులసిదాస్ కూడా హనుమంతుడి ఆగ్రహంతోనే రామచరిత్రను రాశానని చెప్పారు. మన తెలుగు భూమిలో కూడా కంచర్ల గోపన్న అంటే భద్రాచల రామదాసు తన భక్తితో రాముడిని భూమిపైకి తీసుకొచ్చాడు. అప్పుడు హనుమంతుడు కూడా ఆయనతో పాటు వచ్చాడని భక్తుల నమ్మకం. అయితే హనుమంతుడు ఎక్కువగా ఎక్కడ ఉంటాడంటే తమిళనాడులోని ఒక పర్వతం మీద అని చెబుతుంటారు. అక్కడి నుంచే లంకకు వెళ్ళాడట. రామావతారం ముగిసిన తర్వాత కూడా భూమిపైనే ఉండు అని శ్రీరాముడు ఆదేశించాడట. ఒకసారి కొంతమంది గిరిజనులకు హనుమంతుడు దర్శనమిచ్చాడట. వాళ్ళు అడిగారు, మాకు మళ్ళీ మీ దర్శనం ఎలా కలుగుతుంది స్వామి అని. అప్పుడు హనుమంతుడు ఒక మంత్రం చెప్పాడట. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మీ ఆత్మ నా ఆత్మను చేరుతుంది, అప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతాను అని. కానీ ఒక షరతు పెట్టాడట, మీరు ఒంటరిగా ఉండాలి, చుట్టూ ఎవరూ ఉండకూడదు, అప్పుడే నేను మీకు కనిపిస్తాను అని చెప్పాడట. అంతేకాదు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తాను దర్శనమిస్తానని చెప్పాడట. అన్నట్లుగానే 2014 మే 27న ఆయన దర్శనమిచ్చాడని అక్కడి గుడి వద్ద ఉన్న పుస్తకాల్లో రాసి ఉందని అంటారు. మరలా 2055లో వస్తాడని నమ్మకం. కానీ ఆయనను అందరూ చూడలేరు. నిజమైన భక్తి ఉన్న వాళ్ళకే, ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళకే, విశ్వాసం ఉన్న వాళ్ళకే హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.